వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం షట్త్రింశతత్వాత్మకం తస్మాదుత్తమ తత్వమక్షరమిదం చేయం సదా యోగిభిః ఓంకారాది సమస్త మంత్రజనకం సూక్ష్మాతి సూక్ష్మం పరం శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖం వ్యాపి తేజోమయం. ఆకాశమంతా వ్యాపించిపోయేట. చాలా అందమైన మాట అండి. ఇక్కడ 4 భూతాలు చెప్పి 4 భూతాల్లో ఆకాశము, 4 భూతాలు ఆకాశములో వ్యాపించి ఉన్నాయి అంటాం. 4 భూతాల్లో ఆకాశం వ్యాపించింది, 4 భూతాలు ఆకాశంలో వ్యాపించున్నాయి. కానీ ఆకాశం అన్నిటికంటే వ్యాపించింది. ఆకాశం కంటే వ్యాపించింది వస్తువు ఇంకోటి ఉందా అంటే ఆ వస్తువు పేరు బ్రహ్మము. ఆకాశం వరకే అర్థం అవడం కష్టం. ఆకాశం కంటే సూక్ష్మమైన, అందుకే కంవ్యాపి తేజోమయం అంటే ఆకాశమనందు కూడా వ్యాపించిన తేజస్వరూపుడు అంటే చైతన్య స్వరూపుడు అని అర్థం. ఇక్కడ ఆకాశమనందు కూడా అని ఎందుకన్నామంటే ఆకాశములో వ్యాపించాడంటే ఆకాశములో ఉన్న భూతములు యందు వ్యాపించాడు, భూతముల్లో ఉన్న ఆకాశంలో కూడా వ్యాపించాడు. అంటే దహరాకాశం బహిరాకాశం ఉభయత్ర వ్యాపించిపోయి ఉన్నటువంటి వాడు అంటే ఆకాశం కంటే సూక్ష్మమైన వాడు. ఇప్పుడు ఈ శ్లోకం జాగ్రత్తగా విన్నారు గనక ఎక్కడైనా కళ్ళు, ముక్కు, చెవి, రంగు, వర్ణం లేదు. మీరు గమనించండి. వ్యక్తము అవ్యక్తము ఆయన గుణములకు అతీతుడు. వ్యక్తావ్యక్త గుణేతరం. వ్యక్తము అవ్యక్తం అంటే కార్యము కారణము, కార్యకారణములకు అతీతుడు. అలాగే 24 తత్వాలు 36 తత్వాలని తత్వాల లోకం విన్నిస్తే ఈ తత్వములన్నీ కలిగిస్తూ దానికి అతీతంగా ఉన్నాడు. అందుకే షట్త్రింశ తత్వాత్మకం తస్మాదుత్తమ తత్వం. 36 తత్వములుగా జగత్తు నడుపుతున్నవాడు 36కి పైన కూడా ఉన్నాడయ్యా. ఆయన అక్షరం నాసరహితుడున్నాడు, శాంతం సూక్ష్మాతి సూక్ష్మం అంటే ఇక్కడ రూపవర్ణన లేదు. అదే పంచముఖ ధ్యానంలో 5వ ముఖానికి రూపం ఉండదు. మీరు పశుపతినాథుడిని దర్శించుంటారు నేపాల్లో. 4 ముఖాలు ఉంటాయి, పైన ముఖం ఉండదు. అయితే మన అలంకారాల కోసం పెట్టేస్తుంటాం. ఇది తెలియక చాలా మంది ఎక్కడైనా పంచముఖార్థం లింగం కనబడితే బ్రహ్మదేవుడు ఏంటి అంటారు. బ్రహ్మదేవుడు కాదు, అది సజ్జోజాతాది వదనబడుతున్న శివలింగం. అది అసలు శివలింగం అంటేనే 5 ముఖాలు ఉన్నాయని అర్థం అండి. ఇంకోటి మీరు ఆలోచించక్కర్లే. శివలింగం ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసినప్పుడు ఎటువైపు ముఖం తిప్పాలన్నాడు. ఎటు తిప్పిన ముఖమే ఆయనకి. ఎలాగంటే 4 వైపులు ఉంటుంది, పైన కొన. అంటే శివలింగం ఏదో పంచముఖం. అది శివలింగం ఎలా సర్వతోముఖమో పంచవదనములు సర్వతోముఖం. 4 దిక్కులు చూస్తుంది, ఊర్ధ్వం చూస్తుంది, పైన చూస్తుంది. ఊర్ధ్వదృష్టి అంటారే అది. ఊర్ధ్వదృష్టి అంటే 4 దిక్కులు ప్రపంచం, ప్రపంచానికి అతీతం ఊర్ధ్వం. ఈ ప్రపంచాతీత తత్వం కూడా ఎవడో వాడు 5 ముఖాలుతున్నాడు. ఇప్పుడు 5 ముఖాలు మొత్తం కూడా. ఈ 5 ముఖాలు ఈ రోజు మనం గట్టిగా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతూ చాలు. ఎందుకంటే 5 ముఖాలు వాడు లోపల ఉన్నట్ట. ఇది పరిశీలించమన్నాడు. ముఖము అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు మీ మాటలన్నీ నేను దేనితో మాట్లాడుతున్నా? ముఖంతో. మీరు దేనితో వింటున్నారు? ముఖంతో. చేత్తో కాలుతో అనకండి. జ్ఞానేంద్రియ స్థానం ఇదే. ముఖము అంటే దేని ద్వారా నువ్వు ప్రపంచంతో అనుబంధం పెట్టుకుంటావో, దేని ద్వారా ప్రపంచంతో మమేకమైపోతావో అదేగా. కనుక శివుడు పంచముఖ అంటే 5ంటితో ప్రపంచాన్ని మొత్తం నిర్వహిస్తున్నాడు. 5 ఏమిటో పరిశీలిద్దాం. 5ంటికి సంబంధం ఉన్నదండి. పంచభూతాలు తెలిసినవేగా. ఇప్పుడు నేను చెప్పేది ఏది కూడా మనం సృష్టించలేం, అది గుర్తుపెట్టుకోవాలి. మనం సృష్టించలేం కనుక ఈశ్వరుడే. అది పంచభూతాలు. అంతకంటే ముందున్నవి తన్మాత్రలు. ముందు గుణములు వచ్చి తర్వాత భూతములు వచ్చాయి. ఇది రహస్యం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని 5 ముందు ఉండి అవి అందుకోవడానికి, వాటిని అందించడానికి పంచభూతాలు వచ్చాయి. ఈ పంచభూతములతో ఆ 5 అందుకోవడానికి ఇంద్రియాలు వచ్చాయి. ఇది క్రమం. అందుకే పంచ తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ పంచభూతములు. దాని తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఎన్నొచ్చాయి? 5. 5 పంచ పంచ పంచ. ఎక్కడున్నాయి నేను చెప్పినవి? అంతా ఉన్నాయని పక్కన పెట్టండి. ఇక్కడ ఉన్నాయా లేవా? పంచ తన్మాత్రలు రుచి, శబ్ద, స్పర్శ, రూపాలు అన్నీ మనకు తెలుస్తున్నాయి కదా. కానీ 5 ఇక్కడే ఉన్నాయి. 5 తెలుసుకోవడానికి ఇంద్రియాలు తయారయ్యాయి. ఇంద్రియాలన్నీ పంచభూతాత్మకములు, పంచభూతాలు ఉన్నాయి. తర్వాత ఇంద్రియాలు మళ్ళీ 2 రకాలు. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియాలు 5. అవి అక్కడున్నాయి. ఈ సబ్జెక్ట్ అంతా ఇక్కడ సబ్జెక్టే. కానీ భగవంతుడి గురించి తెలుసుకొనుట అంటే వేదమనందు పురాణమునందు తెలుసుకుంటూ కాదు, నీలో ప్రపంచంలో పరమాత్మని తెలుసుకొనుట. అది ఎలా తెలుసుకొనుటయో చెప్పే శాస్త్రం పేరు వేదం ఇక్కడ. అందుకే ఇప్పుడు 5 ఎక్కడున్నాయి? పంచప్రాణాలు. ఈ 5ంటితోనే ప్రపంచం ఉంది. మీరు గట్టిగా ఆలోచిస్తే 5 తప్ప మరొకట్లేదు. అయితే 5 ఎవరి వల్ల పనిచేస్తున్నాయి? ఒక వ్యక్తి ఒక ముఖంతో ప్రపంచం చూస్తూ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నట్లు పరమాత్మ ఈ 5ంటితో ప్రపంచం నడుపుతున్నాడు.
ఐదు చైతన్యం అవుతున్నది ఆయన వల్ల. ఇందుకు చెప్పిన ఈ ఐదు కూడా ఎవరి వల్ల తయారు కాలేదు, ఎవరి వల్ల నడవడం లేదు. ఐదు ఎవరి వల్ల నడుస్తున్నాయి. కనుక ఐదు ఒకే పరమేశ్వరుడు. కనుక ఐదింటిని చూడడం కాదు, ఐదు ముఖములుగా కల పరమాత్మని చూడున్నాడు. కనుక ఐదు ముఖములతో విశ్వమంతా నడుపుతున్న పరమాత్మ శివుడు అని తెలియడానికి పంచవక్త్ర తత్వం కంటే మరొకటి లేదండి.